గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ డియర్ స్టూడెంట్స్. నేను రివైజ్ చేస్తున్నాను కాన్సెప్ట్. ఏంటది? వెన్ వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ అన్లీవర్డ్ ఫార్మ్ టు లీవర్డ్ ఫార్మ్, హౌ అన్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ విల్ బి క్యారీడ్ ఆన్ బై ద ఇన్వెస్టర్స్. సో ఒకసారి చూస్తే మీరు ఆల్రెడీ యూ లిమిటెడ్ అండ్ ఎల్ లిమిటెడ్కి ఫర్మ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశారు. చూడండి ఒకసారి. అందులో అన్లీవర్డ్ ఫార్మ్కి హయ్యర్ వాల్యూ వచ్చి ఉంటుంది 2 lakhs. లీవర్డ్ ఫార్మ్కి లోవర్ వాల్యూ వచ్చి ఉంటుంది 1,72,222. Am I right or wrong? So the investor must shift his holding from unlevered firm to levered firm. That's the process we need to start. So arbitrage process లో ఇన్వెస్టర్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఉందో మనకి తెలియదు కాబట్టి అజంప్షన్ ఎంత పర్సంటేజ్ తీసుకున్నాం? 10%. Let us assume that an investor is holding 10% of equity in unlevered firm. So step number 1, unlevered firm U Limited లో ఇన్వెస్టర్కి ఎంత షేర్ ఇన్ ఎర్నింగ్స్ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి బిఫోర్ షిఫ్టింగ్. అందుకు యూ లిమిటెడ్ ఒకసారి ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేశాను. EBIT 20,000 మైనస్ ఇంట్రెస్ట్ నిల్ కదా. ఇంట్రెస్ట్ యూ లిమిటెడ్కి అన్లీవర్డ్ ఫార్మ్కి ఇంట్రెస్ట్ నిల్, డెట్ ఉండదు కాబట్టి. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ 20,000 వచ్చింది. సో షేర్ ఇన్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ ఇన్ యూ లిమిటెడ్ ఇస్ 20,000 ఎర్నింగ్స్ ఇంటూ 10%, 2,000. ఆర్ యూ గెటింగ్ డియర్ స్టూడెంట్స్? హలో, ఇది బిఫోర్ షిఫ్టింగ్ ఎర్నింగ్స్. సో స్టెప్ 2లో ఆర్బిట్రేజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి? షేర్స్ సేల్ చేయాలి. వాల్యూ ఆఫ్ ఈక్విటీ వచ్చి 1 lakh. అమా రైట్? 2 lakhs అన్లీవర్డ్ ఫార్మ్ కదా. టోటల్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత అన్లీవర్డ్ ఫార్మ్ది? మీ బుక్లో ఉంది చూడు ఒకసారి. ఉందా లేదా? అంటే మీరు సాటిస్ఫై అవ్వాలా ఉందో లేదో. ఏ ఫార్మ్ది? లీవర్డ్ ఫార్మ్దేగా. ఓకే, రైట్, ఆన్ ట్రాక్. అన్లీవర్డ్ ఫార్మ్ 2 lakhsలో మీరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీని హోల్డ్ చేస్తున్నారు? 10%. సమ్లో ఇచ్చాడా లేదా? అది మనం అజూమ్ చేసుకున్నాం. నైస్. అజంప్షన్ తీసుకుని 10% సేల్ని 10% ఈక్విటీని మనం సేల్ చేస్తాం. ఎన్ఎస్పి ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ అన్లీవర్డ్ ఫార్మ్ యూ లిమిటెడ్ 2 lakhs ఇంటూ 10% ఎంత వచ్చింది మన హ్యాండ్కి? 20,000. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా ఈ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి లీవర్డ్ ఫార్మ్లో డైరెక్ట్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ వాట్? ఫైనాన్షియల్ రిస్క్. ఐ వాంట్ టు ఎలిమినేట్ సచ్ ఫైనాన్షియల్ రిస్క్. ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ సచ్ ఫైనాన్షియల్ రిస్క్ వాట్ ఐఎమ్ డూయింగ్? నేను రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ద నెట్ సేల్ ప్రాసెస్ ఇన్ బోత్ డెట్ అండ్ ఈక్విటీ ఆఫ్ లీవర్డ్ ఫార్మ్. ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్ అంటే, ఇంతకుముందు ఎంతైతే పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ హోల్డ్ చేస్తున్నావో అంతే అమౌంట్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? లీవర్డ్ ఫార్మ్. ఈక్విటీ డెట్ రెండింటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ డెట్ రెండింటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. అవునా కదా? సో లీవర్డ్ ఫార్మ్లో ఆల్రెడీ 10%, అన్లీవర్డ్ ఫార్మ్లో 10% ఆఫ్ ఈక్విటీ హోల్డ్ చేస్తాను కాబట్టి లీవర్డ్ ఫార్మ్లో కూడా 10% పర్చేస్ చేయాలి. So 72,222 is the value of equity of levered firm. So out of that I should purchase 10%. So I need to invest 7,222. Amount required to be invested in equity of L Limited is 7,222. Amount required to be invested in debt of L Limited is same 10%. ఎంతైతే 10% equity hold చేస్తున్నారో అంతే 10% debt కూడా purchase చేయాలి. So 1 lakh debt కాబట్టి debt 1 lakh into 10%, 10,000. Totally we should invest how much money? 17,222. I have 20,000 in my hand after selling shares in unlevered firm. What do you say? So out of that I am investing how much money? 17,222. So the surplus fund in my hand is 2,778. Yes. షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిన తర్వాత మనకి షేర్ ఇన్ ఎర్నింగ్స్, టోటల్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఇన్వెస్టర్కి. ఫస్ట్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ అంటే ఏ ఫామ్ నుంచి వస్తుంది? ఎల్ లిమిటెడ్ నుంచి. ఎల్ లిమిటెడ్లో డెట్ టు ఈక్విటీ రెండు ఇన్వెస్ట్ చేసావు కాబట్టి ఇంట్రెస్ట్లో షేర్ వస్తుంది, ఎర్నింగ్స్లో షేర్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్ సార్ అంటే 10%. సో ఎల్ లిమిటెడ్ ఒకసారి ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేశాను. EBIT 20,000 మైనస్ ఇంట్రెస్ట్ ఇస్ 7,000. 1 lakh into 7%, 7,000. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇస్ 13,000. సో మీకు రెండింటిలో షేర్ వస్తుంది. షేర్ ఇన్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్. ఎర్నింగ్స్లో 10%, 13,000 into 10%, 1,300. ఇంట్రెస్ట్లో షేర్, షేర్ ఇన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్లో షేర్ అయినప్పుడు 7,000 into 10% షేర్ అయినా రాయొచ్చు, లేదు మీరు ఇన్వెస్ట్ చేసిన డెట్ మీద ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేయొచ్చు. ఏదైనా ఒకటే వస్తుంది ఆన్సర్. మీరు ఇన్వెస్ట్ చేసిన డెట్ 10,000 కాబట్టి ఇంటూ 7% అంటే 700. లేదంటే 7,000 ఇంట్రెస్ట్లో టోటల్ డెట్లో నేను 10% ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఇంట్రెస్ట్లో కూడా 10% షేర్ వస్తుంది. 7,000 into 10% ఎంత? 700. ఎలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో నాకు ఇంట్రెస్ట్ అండ్ ఎర్నింగ్స్ షేర్ టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 2,000. సో అల్టిమేట్గా ఇన్వెస్టర్ 2,000 ఎర్నింగ్స్ వచ్చింది. బిఫోర్ షిఫ్టింగ్ కూడా ఎర్నింగ్స్ 2,000. షేర్ ఇన్ ఎర్నింగ్స్ అంతా బిఫోర్ షిఫ్టింగ్ 2,000. కాకపోతే అప్పుడు 2,000 రావడానికి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 20,000.
కానీ ఆఫ్టర్ షిఫ్టింగ్ నాకు రావడానికి 2000 ఎర్నింగ్స్ షేర్ రావడానికి నేను జస్ట్ ఎంత మాత్రం ఇన్వెస్ట్ చేశానంటే 17,222. సో ద బ్యాలెన్స్ ఇస్ మై సర్ప్లస్ ఫండ్. ఎంత? 2,778. ఏంటి సార్ ఈ 2,778 అంటే రిడక్షన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. అంటే నేను అంత ఇన్వెస్ట్ చేయక్కర్లేదు ఏ ఫామ్లో, లీవర్డ్ ఫామ్లో. జస్ట్ 17,222 ఇన్వెస్ట్ చేస్తే చాలు. బ్యాలెన్స్ 2,778 నేను తీసేసుకుంటాను, నా దగ్గరే ఉంటుంది. అది నేను ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆర్ యూ గెటింగ్ డియర్ స్టూడెంట్స్? ఎస్. సో ఇది మీకు నేను చెప్పిన మొత్తం ప్రాసెస్. సో కంక్లూజన్ రాయాలి. ఏం రాయాలి? త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్బిట్రేజ్ the investor is able to reduce his investment to the extent of how much money? 2,778. Am I right? ఇక్కడ మీరు ఏం రాయాలి? Let us assume that an investor is holding 10% of equity of levered firm. Okay. Everybody in the classroom, actually we understood the first process while you are shifting from unlevered form to levered form. This is investment reduction model, right? What is this? Heading పెట్టండి, దానికి పైన పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ రిడక్షన్ మోడల్. ఇన్వెస్ట్మెంట్ రిడక్షన్ మోడల్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్. ఏ మోడల్? ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్. ఆల్రెడీ చెప్పేసి ఒక ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్ మళ్ళీ ఎందుకు చెప్తున్నాం? కానీ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అన్లీవర్డ్ ఫామ్ నుంచి లీవర్డ్ ఫామ్. ఓకే. ఎస్. ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ. స్టెప్ నెంబర్ 1, ఎవ్రీబడి ఇన్ ద క్లాస్ రూమ్. ఇది మీరు కంపల్సరీగా వినాలి, ఎందుకంటే ఇదే మోడల్ ఇంకో సమ్ చేయిస్తాను మీ చేత. ఓకే. ఫస్ట్ ఏ ఫామ్ అది? అన్లీవర్డ్ ఫామ్, లిమిటెడ్ కదా. సి ఆల్రెడీ ఇది సేమ్ ఇంతకుముందు ఏదైతే ప్రాసెస్ ఉందో అదే రాస్తుంది. షేర్ ఇన్ ఎర్నింగ్స్ ఎంత? షేర్ ఇన్ ఎర్నింగ్స్, షేర్ ఇన్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ 2,000, రైట్? మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ అదే, సేమ్ ప్రాసెస్. మళ్ళీ అంటే నా ఇంటెన్షన్ ఇక్కడ, మీ నెక్స్ట్ సమ్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి. ఏం చేయాలి? ఈబిఐటి రాసి, ఇంట్రెస్ట్ నిల్ రాసి, ఈఏఈఎస్ఐ చదివి, దానిలో షేర్ ఇన్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? హలో. స్టెప్ 2 నుంచే మనకి న్యూ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏ ప్రాసెస్ అది? ఆర్బిట్రేజ్ ప్రాసెస్. ఫస్ట్ షేర్స్ ఏం చేయాలి? సేల్ చేయాలి. ఎన్ఎస్పి ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ యూ లిమిటెడ్ అన్లివర్డ్ ఫామ్. సారీ, యా, యూ లిమిటెడేగా, యూ లిమిటెడ్ అన్లివర్డ్ ఫామ్.
But totally it is 20,000. 2 lakhs into 10%, it is 20,000. Sentence as usual. Let us assume that an investor is holding 10% of equity of what? Unlevered firm. సో అది ఆల్రెడీ రాసేసాం కాబట్టి నేను ఇంక మళ్ళీ రాయట్లేదు ఇక్కడ, ఓకేనా? నేను పైన రాయలేదు, స్టెప్ 1కి ముందు రాయాలి అది. సో షేర్స్ సేల్ చేయగానే మనకు వచ్చిన 20,000ని ఇంతకుముందు ఏం చేస్తామంటే అన్లీవర్డ్ ఫామ్లో 10% ఆఫ్ ఈక్విటీని మనం హోల్డ్ చేస్తాం కాబట్టి లీవర్డ్ ఫామ్లో 10% ఆఫ్ ఈక్విటీ 10% ఆఫ్ డెట్ పర్చేస్ చేయాలని మీకు చెప్పాను ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రిస్క్. బట్ ఈసారి ఏం చేస్తామంటే ఈ ఎంటైర్ 20,000ని కంప్లీట్గా ఇన్వెస్ట్ చేస్తాం. బోత్ డెట్ అండ్ ఈక్విటీ రెండింటిలోనే ఇన్వెస్ట్ చేస్తాను. ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తారు సార్? ఇక్కడ పర్సంటేజ్ ఏముండదు, మొత్తం 20,000 అమౌంట్ని లీవర్డ్ ఫామ్లో ఉన్న డెట్ అండ్ ఈక్విటీ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తాం. ఆర్ యూ గెటింగ్? ఏం చేయాలి? లీవర్డ్ ఫామ్ డెట్ అండ్ ఈక్విటీ రేషియోలో ఈ అమౌంట్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, అమౌంట్ ఆఫ్ 20,000 rupees should be invested in debt and equity of levered firm and its debt equity ratio. డెట్ ఈక్విటీ రేషియోలో ఇన్వెస్ట్ చేయాలి. వినిపిస్తుందా? సో 20,000ని డెట్ అండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. లీవర్డ్ ఫామ్ డెట్ అండ్ ఈక్విటీలో ద రేషియో ఆఫ్ డెట్ ఈక్విటీ రేషియో అంటే లీవర్డ్ ఫామ్ యొక్క డెట్ ఈక్విటీ రేషియోలో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, డెట్ ఈక్విటీ రేషియో ఎంత? డెట్ ఈక్విటీ రేషియో ఆఫ్ లీవర్డ్ ఫామ్ ఇస్ ఈక్వల్ టు లీవర్డ్ ఫామ్ ఈక్విటీ 72,222, రైట్? డెట్ 1 lakh. అంటే మనం ఎలా సపరేట్ చేయాలి? 1 lakh ఇస్ టు 72,222. డెట్ అండ్ ఈక్విటీ, ఇది డెట్ ఇది ఈక్విటీ. టోటల్ ఎంత వస్తుంది మనకి? 1,72,000 172,222. ఈ రేషియోలో మనం సపరేట్ చేయాలి అమౌంట్ని. ఓకే, సో అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ debt of levered firm. L limited ega. How much we have in our hand? 20,000 ega. 20,000 లో debt లో ఇన్వెస్ట్ చేయాల్సింది 1 lakh by debt equity రేషియోలో 1 lakh by 1,72,222. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 11,613. 13. Next, amount required to be invested in equity of levered firm. Levered firm equity లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 20,000 total fund మనం total sale process. Out of that I must invest 72,222 by 1,72,222. In this ratio I must invest my fund in equity of levered firm. ఎంత? 387. సరిపోయిందా? పైన కింద నెంబర్ టోటల్ ఇవ్వండి. 11,613 plus 8,387. రెండు యాడ్ చేసి ఎంత రావాలి? ఇప్పుడు మనం రెండింటిలో ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మనకి 2 షేర్స్ వస్తాయి, ఇంట్రెస్ట్ షేర్, ఎర్నింగ్ షేర్. అంటే డివిడెండ్ అనకూడదు, ఎర్నింగ్స్ అన్నా చాలు, ఓకేనా? డివిడెండ్ అన్నా ఓకే, ఎర్నింగ్స్ అన్నా ఓకే. బెటర్ యూజ్ ఎర్నింగ్ షేర్, ఎందుకంటే ఎర్నింగ్సే మనం వాడుతున్నాం. ఇప్పుడు స్టెప్ 3కి నేను మూవ్ అయిపోతాను. ఇన్వెస్ట్ చేశాను ఆల్రెడీ. క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్. ఎస్,
కాలమ్స్ సింప్లీ ఫస్ట్ దేనిలో షేర్ వస్తుంది? ఇంట్రెస్ట్లో షేర్ వస్తుంది, ఎర్నింగ్స్లో షేర్ వస్తుంది, అవునా కదా? షేర్ ఇన్ ఎర్నింగ్స్. టోటల్గా 72,222 ఈక్విటీకి. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఈఏఎస్హెచ్, రైట్? విచ్ ఫర్మ్? లీవర్డ్ ఫర్మ్. ఎల్ లిమిటెడ్కి ఈఏఎస్హెచ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ మీరు చేసేసారు, కానీ నేను ఒకసారి క్లారిటీ కోసం చేస్తున్నాను, ఎందుకంటే ఈ నెంబర్స్ మీకు కనిపించాలి అండర్స్టాండింగ్. ఈబీఐటీ ఎంత ఎల్ లిమిటెడ్కి? ఇంట్రెస్ట్ 7,000 కదా. ఈఏఎస్హెచ్ 13,000. ఇప్పుడు మీకు షేర్ ఇన్ ఎర్నింగ్స్ share in earnings to the investor. Out of 13,000 earnings, how much earnings you can get? Proportion, ratio అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసిన ఎంత ఈక్విటీలో? 8,387 అవుట్ ఆఫ్ 72,222 ఈక్విటీలో. ఒకసారి టోటల్ ఈక్విటీ ఆఫ్ లీవర్డ్ ఫార్మ్ ఎంత? 72,222. రేషియో అదే కదా. 72,220 ఈక్విటీలో మీరు ఎంత ఈక్విటీ పర్చేస్ చేస్తున్నారు? 8,387. ప్రపోర్షన్గా వస్తుందా లేదా? 8387 divided by 72,222. ఈ రేషియోలో మనం ఇన్వెస్ట్ చేయాలి. 1,510. వాట్ ఇస్ దిస్? షేర్ ఇన్ ఎర్నింగ్స్. తర్వాత సేమ్ ఇలాగే షేర్ ఇన్ ఇంట్రెస్ట్ వస్తుందా లేదా? హలో, షేర్ ఇన్ ఇంట్రెస్ట్ టు ద ఇన్వెస్టర్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత? 7,000. ఆ 7,000లో మనకి ఎంత వస్తుందంటే ప్రపోర్షనేట్ షేర్. యూ బెటర్ డూ వన్ థింగ్. మీరు ఇన్వెస్ట్ చేసిన డెట్ ఎంత అంటే 11,613. దాని మీద మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 11,613 ఇంట్రెస్ట్, సారీ డెట్ అమౌంట్. 11,613 డెట్ అమౌంట్ మీద మనకు పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 7% ఏనా? చూడు ఒకసారి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత కంపెనీది? 7%. అప్లై 7% ఆన్ ఇట్. 830, 813. ఓకే, టోటల్ ఎర్నింగ్స్ ఎంత? టోటల్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ 2,323నా? ప్రీవియస్గా ఎర్నింగ్స్ ఎంత మనకి? 2,000. గుర్తుందా? షేర్ ఇన్ ఎర్నింగ్స్ ఎంత బిఫోర్ షిఫ్టింగ్? 2,000. ఇప్పుడు ఎంత అంటే ఎర్నింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయింది? 333. ఇంక్రిమెంటల్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్. ఇంక్రిమెంటల్ అంటే అడిషనల్. ఇంక్రిమెంటల్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ ఈక్వల్ టు 2,323 minus 2,000. ఎంత? 323. This is the additional earnings to the investor. Hope you got it. Hello. From here, got to copy. Conclude. To write the conclusion, right? Through the process of arbitrage, బిజీగా ఉంటున్నారా అంటే కంక్లూజన్ అని బోర్డుకి రాసుకోమంటారా? మీరు బిజీగా ఉంటారా? అయిపోయింది సమ్మ. చెప్పు, నువ్వు చెప్పు కంక్లూజన్, నేను రాస్తాను. ఓకే. The investor is able to
increase his earnings, by 323 rupees. మీ క్లారిటీతో ఉన్నారంటారు అయితే ఓకే రైట్. Listen everybody, 1 second. తర్వాత 27 మీరు సాల్వ్ చేయాలి. చదవమంటారా సమ్ము? సేమ్ ఇలాంటి సమ్మే, కాకపోతే ఏ ఆల్టర్నేటివ్లో చేయాలంటే క్లియర్గా క్వశ్చన్ అడుగుతున్నాడు. క్యాలిక్యులేట్ ది ఇంక్రీజ్ ఇన్ annual earnings of investor if he switches his holding from unlevered firm to levered firm. క్లియర్గా లీవర్డ్ ఫామ్ అన్లీవర్డ్ ఫామ్ ఈ డెట్ టు ఈక్విటీ ఇచ్చాడు. ఈ వాల్యూస్ తీసుకోకూడదు, వాల్యుయేషన్ మీరు చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ముందు ఏం చేయాలి, మీరు జనరల్గా వాల్యుయేషన్ చేయాలి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ అజంప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడే ఇచ్చేస్తారు కాబట్టి. స్ట్రైట్ స్టెప్ 1 ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఆర్ యూ గోయింగ్ టు సాల్వ్ దిస్ సమ్ బై యూజింగ్ ప్రాసెస్ 1 ఆర్ ప్రాసెస్ 2? ప్రాసెస్ 2 అంటే ఆల్టర్నేటివ్ ద్వారా మీరు సాల్వ్ చేయాలి. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. కెన్ యూ హ్యాండిల్ 27? ఈ క్లాస్లో చేయండి, ఒకవేళ ఈ క్లాస్ అవ్వకపోతే హోంవర్క్ చేసుకుని రండి, ఇక్కడ కాదు ఇంకా. రైట్.